इधर अमर है अमर है अमर है अमर है थोड़ा पीछे समझे बोले एक ही बात अमर है अमर है रास्ते को गवर्नर के ऑल द टाइम अंदर कोई लास्ट जाना మాజీ మంత్రి చెన్నారెడ్డి గారితో వారి క్యాబినెట్లో కూడా పనిచేసినటువంటి హనుమంతరావు గారిని మాట్లాడవలసిందిగా పెద్దలు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి జన్మదిన సందర్భంలో వచ్చినటువంటి అభిమానులు శ్రేయోభిలాషులు అదేవిధంగా వారితో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే చెన్నారెడ్డి గారి ఆలోచన, చెన్నారెడ్డి గారి దూరదృష్టి, ఎన్ని సీట్లు వస్తాయని మొదలే చెప్పేవారు ఎన్నికలు జరగకముందే. అదేవిధంగా ఆయనకున్నటువంటి ఆలోచన తెలంగాణ మూమెంట్లో ఎప్పుడు వస్తుంది, ఇది 2 సార్లు ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు. ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ చేయాలని దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు. నేను ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను, కానీ ఆయన ఏ సబ్జెక్టులో ఆయన బీయింగ్ ఏ డాక్టర్ అయినా ఏ సబ్జెక్టులో కరెక్ట్గా సైంటిస్ట్ అంటే సైంటిస్ట్ దృష్టిలో మాట్లాడేది, అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ మాట్లాడేది, ఆ సబ్జెక్టులో ఆరితేరిన వ్యక్తి. యావత్ భారతదేశంలో మంచి పేరు ఇందిరాగాంధీకి దగ్గర ఉండి ఆ రోజులలో కొంత డిఫరెన్సెస్ వచ్చినా మళ్ళా ఆలోచన చేసి ఇందిరా కాంగ్రెస్ కు తీసుకొచ్చి ఆనాడు 1977లో ఓడిపోయినా మళ్ళీ కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి కేంద్రంలో యావత్ భారతదేశంలో ఓడిపోయినా ఇక్కడ కాంగ్రెస్ తేవడానికి త్రాయశక్తిగా కృషి చేసి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి వ్యక్తి. నిజంగా ఆయన జన్మదిన సందర్భంలో ముఖ్యంగా ఇవాళ ముఖ్యమంత్రి ఎవరని కాదు, ముఖ్యమంత్రి పదవికి దానికి ఇవ్వాలంటే తప్పనిసరిగా ఆయన అభిమానులు, అదేవిధంగా ప్రభుత్వం తరఫు నుంచి కూడా వాళ్ళందరూ కూడా ఏ ముఖ్యమంత్రి అంటే మన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి కాంగ్రెస్ ముఖ్యమంత్రికి సరి అయిన అభిమానం చూపించాలి. అందరూ వచ్చి దీనికి ప్రతి సంవత్సరం చేస్తే ఒక ఆనవాయితీ మొదలవుతుందనేది నా ఉద్దేశం. ఏదైనా ఆయన లేని లోటు, ఆయన ఆలోచనలు తప్పనిసరిగా వచ్చిన ప్రభుత్వం తప్పనిసరిగా తెలంగాణ అభివృద్ధికి ముందడుగేస్తుంది. అదేవిధంగా ఆయన ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనతో మరి తెలంగాణ ఇవాళ అభివృద్ధి చెందుతుంది.
ముఖ్యంగా గతంలో మీ అందరికీ తెలుసు, ఏది మహారాష్ట్రలో బాంబే కానీ, అదేవిధంగా పూనాలో, అదేవిధంగా బెంగళూరులో, ఇవాళ తెలంగాణ చాలా అభివృద్ధి చెందుతుంది. ఎవరు కూడా ఇక్కడికి వస్తున్నారు, ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఇక హైదరాబాద్లో అంతా పెరిగినటువంటి జనాభా ఏ రాష్ట్రంలో లేదు. ఇప్పుడు మన దగ్గర అది యూపీ నుంచి, బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి అందరు కూడా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ఉన్నాయని వస్తున్నందుకు ఆయన వేసిన పునాది అనేది నా ఉద్దేశం. ఏదైనా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన జన్మదిన సందర్భంలో భగవంతుడు ఆయన కుటుంబానికి తప్పనిసరిగా భవిష్యత్తులో మంచి ఆలోచన కలిసి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ, అదేవిధంగా అపోజిషన్ లో ఉన్న అభివృద్ధి పనులలో అందరూ కూడా సహకరించి తెలంగాణను అభివృద్ధి చేయాలనేది దృక్పథంతో పనిచేయాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్టీ శ్రీధర్ రెడ్డి గారికి, వారి బ్రదర్ కు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కశ్మీర్ నుండి ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్ అయూబ్ మట్టు గారు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Good morning, everybody. I am from Kashmir, Dr. Ayub. I have graduated from here, Usmania. And at that time, Dr. Channa Reddy, he was the Chief Minister, and I know him. At that time, I used to meet him because Sayyid Mir Qasim, he was the central minister at that time. He introduced me to him. So I came today. Mr. Saji, he was with me. We came here to perform Shraddhanjali to Dr. Channa Reddy. He was a great scholar. He was the best chief minister. आज हम उनकी श्रद्धांजलि, उनके बर्थडे पे यहाँ पे श्रद्धांजलि के लिए आए हैं। मैं तमाम भाइयों को सलाम पेश करता हूँ और दुआ करते हैं कि पीस बी अपॉन हिम, रेस्ट इन पीस। थैंक यू बहुत बहुत शुक्रिया। పార్లమెంట్ సభ్యులు రాజమోహన్ రెడ్డి గారు వారిని మాట్లాడుతుందిగా. మహా గొప్ప ప్రజానాయకుడు, గొప్ప దార్శనికుడు, గొప్ప రాజనీతిజ్ఞుడైనటువంటి డాక్టర్ మల్లి చెన్నారెడ్డి గారి జయంతి సభకు చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం. డాక్టర్ చెన్నారెడ్డి గారు ఇది ఆయన అభిమానుల్ని, ఆయన అనుచరుల్ని గొప్పగా రక్షించేవాడు. ఒక నిజంగా చెప్పాలంటే ఒక గొప్ప ప్రజానాయకుడు. ఆయన చెప్పేవాడు, ప్రజా అభిప్రాయం అనేది పాల పొంగు లాంటిది, దాన్ని ఏమాత్రం ఏమన్నా కూడా పొంగుపోతుంది, అటు కూడా బయట వేయాల్సి వస్తుంది, పాత్ర కూడా బయట వేయాల్సి వస్తుంది అని చెప్పేవాడు. ఆ విధంగా కాసి వడబోసినటువంటి మహాప్రజానాయకుడు ఆయన, గొప్ప మేధావి. అటువంటి వాళ్ళు భారతదేశంలో అరుదుగా కనిపిస్తారని చైర్మన్ గా మిత్రులు నిరంజన్ గారు, నాన్నగారితో వారికి ఉన్నటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి. ఉన్నప్పటి నుంచి కూడా వారిని మాట్లాడవలసిందిగా. రవీందర్ రెడ్డి గారు, అన్న శశిధర్ రెడ్డి గారు, మాజీ పిసిసి అధ్యక్షులు డి హనుమంతరావు గారు, పెద్దలు
మాజీ మంత్రివర్యులు సమరసింహారెడ్డి గారు, రాజ్మోహన్ రెడ్డి గారు, దేవరత్న శర్మ గారు, అందరికీ గోడె ప్రకాష్ రావు గారు, అందరికీ నమస్కారం. డాక్టర్ గారితో నా అనుబంధం పరిచయం తెలంగాణ ఉద్యమ సమయంలో నేను ఎస్ఎస్సి చదివేవాడిని, రిపేర్ హై స్కూల్ ఓల్డ్ సిటీ. నేను అంత చిన్న వయసులో ఉన్నా కానీ నన్ను ఆయన ఇళ్ళవేళలా అన్ని విషయాలలో ఎంకరేజ్ చేసేవారని మాట కూడా మీకు మనం చేస్తాను. డాక్టర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచంలో ఒక ఉన్నత స్థాయికి తీసుకురావడంలో ఒక మంచి పేరు, ఒక ఉద్యమంగా గుర్తింపు పొందటానికి డాక్టర్ గారు కారణమనే విషయం మనం మరవకూడదు. ఈనాడు తెలంగాణ వచ్చిందంటే మేము 1969 సిటీలో మిమ్మల్ని ఫాలో చేసేవారు, మీ మీద నమ్మకం వచ్చిన వారు కొందరు నాయకులు ఉన్నారు. మనసులో పెట్టుకునేసి మాట్లాడుతున్నారు. నాకు అర్థమయ్యింది. తెలంగాణ రాష్ట్రాల్లో నివసిస్తున్న నేను గత 2 రోజుల క్రితమే శివప్రసాద్ రామదాస్ ఆ టైంలో ఎమ్మెల్యే వారితో కూడా ప్రస్తావన చేయడం జరిగింది. నువ్వు ఎవరిని ఉద్దేశంలో పెట్టుకునేసి మాట్లాడినావో వారు సిటీ యాక్టివిటీస్ లో అంత చొరవ చూపెట్టడం లేదన్నమాట వారు మాట్లాడుతున్నారు. అయినా మీరందరూ కలిసేసి ఒక కన్సెషన్ ఒక లిస్ట్ ఇస్తే నేను తప్పకుండా ఉపయోగపడతాను, నేను వారి గురించి కన్సెషన్ చేస్తాను, న్యాయం చేస్తాను. డాక్టర్ గారు జరిగింది. ఆ ఉత్తరం ఇప్పటికి కూడా నాకు అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో గ్రేటెస్ట్ అడ్మినిస్ట్రేటర్ 78లో ఏదైనా చెప్పాలంటే డాక్టర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక నేను విద్యార్థి నాయకునిగా కూడా తెలంగాణ రాజకీయాలకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్రం అవసరం అనేటువంటి మొదటి రాజకీయ నాయకుడు. అదేవిధంగా ఒక పెళ్లికి డాక్టర్ గారు వచ్చినప్పుడు డెలిగేషన్ ఉన్నది వ్యక్తి మనందరం ఆ లిస్టు పేర్లు పంపించడానికి మీ దగ్గరికి వస్తుందంటే భవిష్యత్తులో కూడా తెలుగు రాష్ట్రాలకు వారికి ఉండేటువంటి అనుభవాలు పాల్పంచుకోవడం జరిగింది. చెన్నారెడ్డి గారు ముందు కేంద్ర మంత్రిగా చేశారు, దాని తర్వాత ఉత్తరప్రదేశ్ గవర్నర్గా, ఉత్తరప్రదేశ్ గవర్నర్ అయిన తర్వాత మొదటిసారి ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఆ రకంగా 4 రాష్ట్రాలకు గవర్నర్గా, 2 సార్లు ముఖ్యమంత్రిగా వారు చేసినటువంటి సేవలు ఇంతకుముందు వచ్చినటువంటి మురళీధర్ రావు గారు అడిగారు. వారు మొత్తం మీద ఎంతకాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు అనేటువంటి మాట. మొదటిసారి 2 సంవత్సరాల 8 నెలలు, రెండోసారి 1 సంవత్సరం, ఒకే 1 సంవత్సరం. అంటే ఇంత తక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఎప్పటికీ ప్రజలు గుర్తు చేసుకున్నటువంటి ముఖ్యమంత్రిగా, ఎంతోమంది ముఖ్యమంత్రులను మర్చిపోతున్నారు కూడా, కానీ చెన్నారెడ్డి గారి గురించి గుర్తుపెట్టుకుంటున్నారంటే వారి విశిష్టత అటువంటిది. తెలంగాణ ఈరోజు తెలంగాణ సాధ్యమైందంటే ఇది ఆనాడు వారు చేసినటువంటి కృషి, వారు వేసినటువంటి నాంది. దాని తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలో గవర్నర్గా పనిచేసినా అక్కడ ఒక విశిష్టమైనటువంటి వారి ముద్రను వదిలినటువంటి వ్యక్తి
ఉత్తరప్రదేశ్లో కానివ్వండి, రాజస్థాన్లో కానివ్వండి, పంజాబ్లో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, ఏ పని చేసినా ప్రత్యేకంగా అందరికీ న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బీసీలకు రిజర్వేషన్ ఉద్యోగ విద్యలో బీసీలకు రిజర్వేషన్ కల్పించి చెన్నారెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు స్వయంగా బీసీ కాదు, కానీ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను మనం కలిపి వారికి సరైనటువంటి స్థానం కల్పించినప్పుడే అందరికీ న్యాయం చేయగలుగుతామనేటువంటి ఒక కమిట్మెంట్తో పనిచేసినటువంటి వ్యక్తి. ఎస్సీ ఎస్టీలకు సర్పంచ్లకు రిజర్వేషన్ చేయడం, 18 సంవత్సరాల ఓటింగ్ రైటు కల్పించడం పంచాయతీ ఎలక్షన్స్లో, దేశంలో తర్వాత జాతీయ స్థాయిలో పార్లమెంటు అసెంబ్లీలో 18 సంవత్సరాలకు వయసును తగ్గించినటువంటి నేపథ్యం తర్వాత జరిగింది. ఇంకా ఆ విధంగా చెప్పుకుంటూ పోతే నక్సలైట్ సమస్యను ఎదుర్కోవడానికి వారు చేసినటువంటి తీసుకున్నటువంటి చొరవ, తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇది కేవలం గోదావరి జలాల వినియోగంతో సాధ్యమవుతుంది. అంతేకాకుండా హైదరాబాద్ పర్మనెంట్ మంచినీటి సమస్య పరిష్కారం కావాలంటే ఇది కేవలం గోదావరి జలాలతోటే సాధ్యమవుతుంది అనేటువంటి ఇంకా చెప్తూ పోతే చాలా ఉన్నాయి. అటువంటి మహనీయుడు కొడుకుగా నేను ధన్యునిగా భావిస్తున్నాను. వారు ఈరోజు మాట్లాడినటువంటి వారు చాలామంది చెప్పింది ఏమిటంటే ఇలాంటి కార్యక్రమాలు జరగడం వల్ల భావి తరాల వారికి కూడా అంటే ఏ రకమైనటువంటి సాంప్రదాయాలు ఏ రకమైనటువంటి ఆలోచనతో ముందుకు పోయారు అది నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను చెప్పడం జరిగింది. ఈ రకంగా చేసుకోవడం చాలా సంతోషం.